అసంభవామి యుగే యుగే అనే కథని రావి కొండలరావు గారు విరచించారు. రచయితకు సమాజంలో ఉండవలసిన సంబంధం ఏమిటి? అందరి వ్యక్తులుగానే రచయిత కూడా సమాజంలో మనిషే అయితే అతను మనిషితో పాటు రచయిత కూడా కనుక అతనికి సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ఏ రచయితకైనా ఉండవలసిన ముఖ్య లక్షణం సునిశిత బుద్ధి, సూక్ష్మ పరిశీలన. తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు ఉపయోగకరమైన రచన చేయగలడు. ఆ రచన ద్వారా సందేశాన్ని ప్రజలకు అందించగలడు. సమాజానికి రచయితకు అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజంలోంచే కథలు పుట్టుకొస్తాయి. అలా ఉద్భవించిన ఒక కథే అసంభవామి యుగే యుగే. కథలోకి వస్తే, పాల సముద్రములో ఆదిశేషుని పడగ క్రింద శ్రీ మహావిష్ణువు నిద్రపోతూ ఉంటాడు. ఆదిలక్ష్మి దీక్షా తత్పరురాలై కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, విష్ణువు, ఈరోజు దీపావళి, అందుకే కృష్ణుని అవతారం గుర్తొచ్చింది అంటాడు లక్ష్మితో. సత్యభామ ప్రత్యక్షమై దీపావళి భూమి మీద ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని కోరగా, గరుడుని వాహనంగా చేసుకొని అందరూ సత్యావిష్ణులు బయలుదేరతారు భూమిపైకి. సత్యభామకి భూలోకం అంతా వింతగా కనిపిస్తుంది. దీపావళి పండగ పూట చక్కగా సంబరం చూడవచ్చు అనుకుంటే వాళ్ళంతా అలా పోట్లాడుకుంటున్నారేమిటి అని అడుగుతుంది శ్రీ మహావిష్ణువుని. 2 వర్గాల వారు ఊరేగింపులో ఘర్షణలోకి దిగి చావు కొట్టుకుంటున్నారు అంటాడు విష్ణువు. సత్యభామకు భూలోకములోని ఘోరావులు, హత్యలు, దహన కాండలు, దారుణాలు, పాల కోసం క్యూలు, నీళ్ల కోసం క్యూలు, సమ్మెలు, అల్లర్లు, హింసాత్మక చర్యలు, అన్యాయాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, ఇలా ఎన్నెన్నో సంఘటనలను చూపిస్తాడు మహావిష్ణువు. చూడలేక కళ్ళు మూసుకుంటుంది సత్యభామ మరియు లక్ష్మీదేవి. దీపావళి వేడుకలు, సంబరాలు, పూజలు చూపించమంటే ఇవన్నీ చూపిస్తున్నారు, చాలు, నేనింక చూడలేను, నరుని చేష్టలు నరకుని చేష్టలను మించిపోయి ఉన్నాయి, ఇది దీపావళి కాదు పాపావళి అంటుంది సత్యభామ విచారవదనంతో. మళ్ళీ భూమి వైపు చూడకుండా పైకి తరలిపోయారు సత్య విష్ణువులు. ఇది ప్రధానంగా కథ. ఇందులో సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు, అవస్థలు చూచి కవి వాటిని బయట పెట్టాలనుకున్నాడు. అందుకు వైకుంఠం నుంచి శ్రీ విష్ణు సత్యభామలను భూమి మీదకు తీసుకువచ్చాడు రచయిత. వారి సంభాషణ ద్వారా సమాజంలోని అకృత్యాలను సూక్ష్మ దృష్టితో పరిశీలించి వాటిని కథగా మలచడంలో కవి రావి కొండలరావు గారు కృతకృత్యులయ్యారు. ధన్యవాదాలు.